దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి గంధమల్ల అశోక్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుండి సర్పంచ్ అభ్యర్థిగా మరి హేమలత గారు నామినేషన్ దాఖలు చేశారు. వారి నుండి వీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీరు వారికి ఏ విధంగా సహకారాన్ని అందిస్తున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఎందుకు హేమలత గారికి సపోర్ట్ చేస్తున్నారు? ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కొలన్పాక గ్రామంలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో భాగంగా భీమగోని హేమలత సంతోష్ గారిని ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అని ఆలోచనతోటి ముందుకు తీసుకొచ్చి యువతను ముందంజలో ఉంచి విద్యా ఉద్యోగ అవకాశాలను ఇస్తూ అదేవిధంగా గ్రామ అభివృద్ధికి తోడ్పడతారనే ఆలోచనలతోటి వారిని ముందు పెట్టి మేము ఇవాళ వాళ్ళకు తోడ్పడి ఉంటామని చెప్పి యువత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కొలనుపాకలో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు ఏంటి సార్? మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? ముందుగా మాకు వచ్చిన సమస్య బ్రిడ్జ్ ఉండే, ఆ బ్రిడ్జ్ను గాను మా ప్రభుత్వ డిసిసి అధ్యక్షులు బిర్లేలే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గత నెల కిందనే మాకు కట్టుబడిగా మాట ఇచ్చి 5 నెలల్లో పూర్తిగా ఆ బ్రిడ్జి పనులను కంప్లీట్ చేస్తామని చెప్పి ఛాలెంజ్గా తీసుకున్నాం. యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐలన్న గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. హేమలత గారికి మహిళా అభ్యర్థిగా నిలబెట్టారు కదా, తను అక్కడ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తుందని మీరు నమ్ముతున్నారు? అభివృద్ధి కార్యక్రమాలలో ఉన్నారు కాబట్టే హేమలత గారిని ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు సార్ తాను ఇంతకుముందు? మరణించిన వారికి గాను ఆర్థిక సాయంగా, యువకులను ముందుకు తీసుకుపోయే విధంగా టోర్నమెంట్స్ కానీ, సంక్రాంతి వేళలో ముగ్గుల పోటీలు అని చెప్పి మన మహిళలను ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు గాను, ఊర్లో ఉన్న సమస్యలను గ్రామ పంచాయతీ సిబ్బందికి గాను వాళ్ళకు కరోనా కష్టకాలంలో నుండి ఇంతటి వరకు కూడా ప్రతి వాళ్ళకు ముందుండి వాళ్ళతోటి వాళ్ళ అవకాశాలను ఈయన హృదయంలో తీసుకొని వాళ్ళకు సహాయాలు చేయడం, అలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇంకా మాకుండే సమయాన్ని బట్టి చెప్తా ఉన్నాం. సో భీమగోని సంతోష్ని గెలిపిస్తామని అంటారు? భీమగోని సంతోష్ హేమలత గారి ఆధ్వర్యంలో యువతకు 100% 14 వార్డులు ఇవాళ మేము గెలిపించి చూపిస్తామని చెప్పి యువత ఆధ్వర్యంలో చెప్తా ఉన్నాం. ఇది ఛాలెంజ్గా తీసుకొని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము చేస్తామని చెప్పి మాట ఇస్తా ఉన్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.